అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారి సలహాలను, సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. పూజలు, ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు. మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. సమతుల్యత చాలా ముఖ్యం. మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి. ఈరోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ పనితీరు బాగుంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్నా చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ శారీరక శక్తి, మానసిక దృఢత్వం పెరుగుతాయి. పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం. అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ప్రయాణాలలో, ముఖ్యంగా రాత్రివేళలో కొంత అప్రమత్తత అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది. లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం, ప్రేమ పెరుగుతాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా వ్యవహరిస్తారు. కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం పెరిగే రోజు ఇది. ఈ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమల రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది.
ఈరోజు మీకు అనేక విషయాల నుండి ప్రేరణ లభిస్తుంది. మీ జీవితంలో ముందుకు సాగడానికి ఇది మీకు ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించబడతాయి. విద్యార్థి దశ అనుభవం, ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం, జ్ఞానం సంపాదించాలనే తపన, ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు, కాని నిరాశ చెందవద్దు. సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అయితే కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేస్తారు. ఈరోజు స్నేహితులతో మీ బంధాలు మరింత బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఓరెన్న కాలంగా కలుసుకోని మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. వారితో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడపవచ్చు. ఒక స్నేహితుని నుండి అన్ఎక్స్పెక్టెడ్ మద్దతు లభిస్తుంది. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. కొందరు స్నేహితులు మీపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావచ్చు, లేదా వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడవచ్చు. చాడీలు, పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది. స్నేహితుల మధ్య తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.